ఈరోజు 501వ భాషణం 575వ పేజ్ శ్రీ రమణ భాషణం అన్న గ్రంథములో అందరూ చూడవలసిందిగా ప్రార్థన. 501వ భాషణం మనం ప్రారంభిద్దాం. హరి ఓం. చెప్పనైనా జూలై 12, 1938 501వ భాషణం. ఒక మైసూరు యువకుడు, నేను ఈ దేహాన్ని ఎలా పొందాను? మహర్షి, నేను నా దేహము అంటున్నావు, ఆ రెంటికి సంబంధం ఉంది, అంతేగాని దేహం నీవు కాదు. దేహం జడం కనుక దానికి ఆ ప్రశ్న కలగదు. ఒక సందర్భంలో నీ దేహము నీకు స్ఫురించదు, అదే గాఢ నిద్ర. అప్పుడు ఈ ప్రశ్న రాదు. అయినప్పటికీ నిద్రలో నీవున్నావు. మరి ఇప్పుడు ఆ ప్రశ్న ఎవరికి కలుగుతున్నది? చెప్పినాను. భక్తుడు ఏమన్నాడు దానికి ఆన్సరు? భక్తుడు, అహంకారానికి. మీకు సులభంగా అర్థమైంది అనుకుంటాను. ఒక మైసూర్ నుంచి వచ్చినటువంటి యువకుడు భగవాన్ రమణుల్ని, ఏ భగవాన్, నేను ఈ దేహాన్ని ఎలా పొందాను? మంచి ప్రశ్న. నేను ఈ దేహాన్ని ఎలా పొందాను? మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం ఏమనంటే, దేహముతో పాటు వచ్చేది ఏది? రాత్రి కూడా భగవద్గీత దానిలో మన కార్యక్రమంలో అడిగాను. దేహముతో పాటు ఎస్ ఆయన యొక్క విధిరాత, సంచితం. మనం మన మూటతో పాటు జన్మిస్తాం. అమ్మ కడుపులో మనం ఒక మూటగా ఉండడం కాదు, అమ్మ కడుపులో మనం ఒక మూటగా ఉంటూ మన గత జన్మలలో చేసిన మూటను కూడా మనతో పాటు తెచ్చుకొనేదాము. రైట్? ఆ మూట బలమే మనం నడిపిస్తుంది. మీరెంతన్నా చెప్పండి, ఇక్కడ నేను కాకి కొట్టుకున్నట్టు కూడా కొట్టుకొని వింటాం, శ్రవణం చేస్తాం. తరువాత మనకంటూ మన గత జన్మలలో ఉన్నటువంటి వాసనా బలం మనల్ని నడుపుతుంది. దాని పేరే బుద్ధి కర్మానుసారిణి. నీ కర్మానుసారమే నీ బుద్ధి నడుస్తుంది. అయితే ఈ చెప్పడాలు ఎన్ని సత్సంగాలు వేస్టే నా స్వామి కాదు నాయన. ఇవి ఆ యొక్క సంచిత మూట నుంచి తప్పించుకోవడానికి, మార్చుకోవడానికి ఇది పనికొస్తుంది. పనికొస్తుంది. మరి ఆ సంచితాన్ని హరిహరాదులైన అనుభవించవలసిందే కదా. రైట్, అనుభవించవలసిందే. కానీ ఆ అనుభవంలో తేడా వస్తుంది. నీ ప్రయత్న బలము చేత, నీ యొక్క స్వప్రయత్నము చేత గత జన్మలలో నీ ఆలోచన సరళిని మార్చుకోవచ్చు. దానికని వెంటనే ఋషులేమన్నారు? సాధన చేయమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. వెంటనే ఇచ్చారు. బ్రహ్మరాతను హరిహరాదులైన తప్పించుకోలేరు అన్న వెంటనే సాధన చేయమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అని ఎందుకన్నాడు ఋషి? అది ఉంది, ఇది ఉంది. కాబట్టి మనం స్వప్రయత్నము చేత గత జన్మలలో మనకు వచ్చినటువంటి ఆ యొక్క వాసన సంచిత బలము యొక్క ఫోర్స్, బలాన్ని తప్పించుకోవచ్చు. ఇది మనం చేయదు. ఇదొక్కటే నీ చేతిలో ఉంది. ఇదొక్కటే నీ చేతిలో ఉంది. ఎందుకనగా గత జన్మలు నీ చేతిలో లేవు, గడిచిపోయాయి. రాబో జన్మలు నీ చేతిలో లేవు, ఏమొస్తాయో చెప్పలేం. ప్రస్తుతం వర్తమానం మాత్రం నీ చేతిలో ఉన్నది. వర్తమానాన్ని నువ్వు మార్చుకోవచ్చు. ఇది నీ చేతిలో ఉంది. ఈ వర్తమానాన్ని సద్వినియోగం చేసుకోలేని వాడు అజ్ఞాని.
మూర్ఖుడు. అందుకని వాళ్ళ ఋషులు ఇంత పెద్దగా, నాయనలారా ఈ యొక్క సదావకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, సత్సాంగత్యం చేసుకోండి, నేనెవరో తెలుసుకోండి, అహంకార మమకారాలు వదిలిపెట్టండి, ఆస్తులు అంతస్తులు ఇవన్నీ నీ వెంట రావు 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 అని నీకంటే కాకి మేలగా కావు కావు అని అరుస్తున్నది. ఏమి కావు? ఏది భూమి మీద శాశ్వతము కావు అని ఏడుస్తున్నది అది. కాబట్టి కాకి జ్ఞానే, మనము జ్ఞానం అంటే కాకే జ్ఞాని. దానికి తెలిసింది ఒకే ఒక కూత, కావు కదా. ఇన్ని మాటలు ఇన్ని భాషలు నేర్చిన మానవుడికి ఆ భాష రాల. ఏమండి చూసారా దాన్ని ఎంత చక్కగా? అందుకని తుకారాం ఆ పాట పాడుతూ, భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం అదే అనుబంధం ప్రభు మాకేలా ఇయ్యవు. ప్రశ్నకుడు ఎలా అడిగాడు అంటే అక్కడ మానవ జాతి ఆనందములో లేదు. ఇటువంటి ప్రకృతిని సృష్టించావు పరమాత్మ. ఎంత అందమైన పుష్పాలు, ఎంతటి అందమైన కాయలు, ఎన్ని తీయటి ఫలాలు, ఎంత సుగంధభరితమైన పుష్పాలు, ఎంత చల్లగా సెలయేరు పారుతూ ఉంది, పచ్చటి కొండలు. ఏమండి ఎంత ఆనందంగా ఉందండి. ఇంత బాగా సృష్టించినటువంటి ప్రకృతికి ఇంత ఆనందాన్ని ఇచ్చావు, అది పశుపక్షాదుల్లో అనుబంధాన్ని ఇచ్చావు, భలే భలే అందాలు సృష్టించావు, ప్రకృతిలో అందాలు సృష్టించావు పరమేశ్వర. మరి ఈ కాకులలోనూ పావురాలలోనూ కుక్కలలోనూ అనుబంధం చేర్చావు. ఒక కాకి కన్నం పెడితే 10 కాకులు వస్తున్నాయి, ఒక పావురం కలిసి ఇంకొక పావురాలు తింటున్నాయి, చీమలన్నీ కలిసి లైన్గా తన ఆహారాన్ని దాచుకుంటున్నాయి. ఇటువంటి అనుబంధం మాకేలే ఇయ్యవు. మాకెందుకు ఇయ్యలేదు తండ్రి? ఇది భక్తి, ఇది అడిగే విధానం, ఇది పరిశీలన. అలాంటి భక్తి కావాలి. అనగా భక్తి అనగా పై పై భజనలే కాదు సుమా. అంతరంగములో నీవు ఆలోచన చేసి, ప్రకృతిని పరిశీలన చేసి, అంతఃకరణాన్ని పరిశీలన చేసి, నీ మనోమథనములో ఏమి మెదలాడుతున్నదో చూసి గ్రహించి, అది పరమాత్మని ఎడలకు పాజిటివ్గా నడుస్తున్నదా లేదని చూసి, దానికి ఏమైనా కావాల్సి ఉంటే మందు వేసి, ఆచరణ ద్వారా చూసి, నీ అనుభవాలను తెచ్చుకొని ముందుకు నడవగలిగడమే అసలైన భక్తి. మిగతాదంతా ప్రాథమిక దశలే. ఏమండి? కాబట్టి అందుకని ఆ భక్త తుకారాం అన్న ఋషి ఒక మాట అడిగాడు, ఇంతటి అనుబంధాన్ని నాకెందుకు ఇవ్వలేదయ్యా? మేము మనుషులం కదా, మేము అలా లేవే తండ్రి, ఎందుకు లేము? ఇంత నేర్చిన మానవుడు, వేదాలు చదివిన మానవుడు, ఉత్కృష్టమైన మానవ జన్మ, జంతువునాం నరజన్మ దుర్లభం, ఇటువంటి మానవ జన్మ పొందిన మానవుడు నేటి పేపర్లో చూస్తున్నాం, సమాజంలో చూస్తున్నాం, అక్కకి తమ్ముడు లేడు, తమ్ముడికి అక్క లేదు, భార్యకు భర్త లేడు, భర్తకు భార్య లేదు, తల్లికి బిడ్డ లేదు, బిడ్డకు తల్లి లేదు. అనుబంధాలు మరిచి చంపుకుంటున్నారు, అనుబంధాలు మరిచి కీడు చేసుకుంటున్నారు. మనము మానవులమేనా? మరి తుకారాం 500 సంవత్సరాల క్రితం పాడినటువంటి పాటలో సత్యం లేదా? అందుకని ఋషి వాక్యం పళ్ళు పోదు. అందుకని వాళ్ళు దర్శిస్తారు, ముందుగానే చూశారు. ఏమిటి మానవలోకం? ఇది వానర లోకమే. పశుపక్షాదులు సైతం మంచిదే కదా ప్రభు, అవి మర్డర్లు చేసుకోవడం లేదే. ఏ సింహమో పులో ఇతర జంతువులు ఆకలికి ఏదైనా జంతువుని చంపుతున్నాయే గాని ఆస్తి కోసం అంతస్తుల కోసం మర్డర్లు చేయడం లేదే. కాబట్టి ఇది మనం గ్రహించదగ్గ విషయం. ఇది తెలుసుకుంటే మానవ జీవిత పరమావధి ఏమిటి తెలుసుకొని ఆ పరమాత్మను వైపు అడుగులు వేస్తామయ్యా. అందుకని మహర్షి అంటున్నాడు, నాయన నేను నా దేహం అంటున్నావు, ఈ రెండింటికి సంబంధం ఉన్నది. నేనంటున్నావు, నా దేహం అంటున్నావు, రెండు. నేనెవరు, నా దేహం ఎవరు? రెండు పేర్లలో వస్తున్నాయి. నేను నా దేహం, నేను నా కన్ను. ఏమండి? నా కన్ను అంటున్నామంటే నేను వేరు, కన్ను వేరయింది, సపరేట్. ఇది చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది. అది
ఏమండి, నా పుస్తకము అన్నాను అనుకోండి, నేను వేరు పుస్తకం వేరా కాదా? అంతే, అర్థమైంది కదా సింపుల్గా. మరి నేను నా కన్ను నా ముక్కు బాగలేదన్నావు అంటే ముక్కు వేరు నేను వేరు. మరి నీవెవరు? నా శరీరం ఏం బాగలేదమ్మా అన్నావు అంటే నీ శరీరం వేరు నువ్వు వేరు. నీ శరీరం అయితే కనబడింది, మరి నువ్వెవరు? ఆన్సర్ లేదు. నీ శరీరం అయితే కనబడింది కదా, మరి నువ్వెవరు? ఎవరు? కనబడని నేనుకు కనబడే శరీరాన్ని తగిలించావు. కనబడని నేనుకు కనబడే శరీరం ఒకటి, ఏదో పైర్లు కారణం ఎక్కడో మోటార్కి వానక తడుస్తుందని ఎండకెండుతుంది ఒక డబ్బా తగిలిస్తారు చూడు, అంతే మనం కూడా. లోపల నేననేది మోటార్, ఆ పైన వేసిన డబ్బాయే ఈ శరీరం. అందుకని డబడబా అంటుంటది. అర్థమైంది? ఆ నేను నా దేహం ఈ రెండు కలిసి ఉన్నాయ్యా. అంతేగాని దేహం నీవు కాదు, దేహం జడం. చాలా ఇంపార్టెంట్ పాయింట్. దేహం జడం. పరమాత్మ మెకానిజం ఎంత గొప్పదో చూడండి. ఇది జడం. జడం అంటే ఏందండి? చైతన్యం లేనిది. జడం అంటే ఒక రాతితో సమానం. కదలలేదు, చెప్పలేదు, స్పృహ ఉండదు, స్మృతి ఉండదు, ఏమీ ఉండదు. ఒక రాతి దగ్గరికి వెళ్ళి మీరు 100 సంవత్సరాల కడిగి, రాతి గారు మిమ్మల్ని 100 సంవత్సరాలు కడిగానే, ప్లీజ్ నేనంటే నీకు అభిమానం అంటే, 100 సంవత్సరాలు నీకు నేను కడిగి పాలు పోసాను, నీళ్లు పోసాను, ఇప్పుడు ఒలుకుంటా పలకుకుంటున్నావే ఏమే రాయి, నీకు రాతి బండ, నీ గుండె అన్నామనుకో, నాయన నేను బండే, నేను మాట్లాడలేను, నీకు తెలుసు కదా. దీని పేరే జడం. చైతన్యము లేని దానినే జడం. ఏమండి? అయితే ఈ శరీరానికి జడం, దీనికి ఏమీ తెలియదు పాపం. మరి గిచ్చితే నొప్పి కలుగుతా ఉంది, గిచ్చితే నొప్పి వచ్చింది అమ్మా అంటున్నావు లేదా? మరి ఇప్పుడు దీనికి చైతన్యం ఉందా, జడమా? చైతన్యం ఉంది. వెరీ గుడ్, గుడ్ స్టూడెంట్స్. ఇప్పుడు గిస్తే ఏమైంది? అబ్బా. జడం అయితే రాయిని గిచ్చితే ఇప్పుడు దీన్ని నేను గిచ్చాను, అబ్బా అనలేదే. మరి జడం అంటున్నాడు రమణ మహర్షి, తప్పు కదా? ఏసాని తెలియలే, రమణ మహర్షి ఫాల్ట్ ఇక్కడ. ఇప్పుడు మీ ఎదురుగా నన్ను గిచ్చితే నేనేమన్నాను? అమ్మా అన్నాను. ఈ మైక్ని గిస్తే ఇదేమన్నా అనిందా? అనలా. ఇది జడం, కరెక్ట్. మరి ఇది జడం అన్నాడే, ఎట్లా జడం? ఏమండి? మరి ఈ బాధ కలుగుతా ఉంది. ఈ శరీరాన్ని గిచ్చితే అది అమ్మ అంటున్నావే, కదిలిందే. చైతన్యం లేదు అంటున్నావు, మరి కదిలిందే? చెప్తున్నది ఏది? మనసుకు నోరుందా? శరీరం చెప్పలా, మరి కదులుతుందా? మనసుకు చైతన్యం ఉందా? మనసు చైతన్యమా? ఇంకొక పాయింట్కి వచ్చా. ఇప్పుడు మనసు చైతన్యమా జడమా నాయన? మనసు కూడా జడం. మనసు జడం, శరీరం జడం. అయితే పరమాత్మ మెకానిజం చూడండి ఎలా పెట్టాడో. చైతన్యమైనటువంటి ఆ వెలుతురును, ఆ స్పృహను అలా ప్రకాశిస్తుంటుంది. దాని యొక్క శక్తి చేతనే మనసు పనిచేస్తున్నది, దాని యొక్క శక్తి చేతనే ప్రాణం పనిచేస్తున్నది. ప్రాణము ఉనిందో ఈ జడము ఉనికి తెలుస్తూ ఉంటుంది, కదులుతున్నది. నొప్పి అని చెప్పింది ఎవరు? ఆయన చెప్పినట్టుగా మనో ప్రాణాలకే. అక్కడ మనసు ప్రాణం ఉంది, అర్థమవుతుందా? బట్ ఇక్కడ నొప్పి అని తెలుస్తున్నది దేనికేనంటే మనసు ప్రాణం ఉంది, శరీరానికి లేదు. శరీరానికి లేదని మీరు చెప్పచ్చంటే ఒక శవంని మీరు గిచ్చితే బండలాగానే ఉంటుంది అంటే అక్కడ ఏమీ లేదు, ప్రాణం మనస్సు లేదు. అందుకని చైతన్యం డైరెక్ట్ గా నొప్పి అని చెప్పదు.
ఈ చైతన్య శక్తితో పనిచేసేటువంటి 2 దూతలను పెట్టారు. వాళ్ళే యమదూతలు లాంటి వాళ్ళు. ఒకటి మనసు, ఇంకొకటి ప్రాణం. ఇవి 2 ఎంటర్ అయి ఉంటాయి బాడీలో. ఇవి 2 ప్రతి ఒక్క దానికి ఆన్సర్ చెప్తుంటాయి. ఇవే అర్థమవుతుందనా? శరీరం జడం, పాపం దానికి ఏమి తెలియదు. అయితే అది జడము అయినప్పటికీ కూడా మనోప్రాణాదులు ఆ జడములో ఉన్నంత వరకు ఆకలి, దప్పిక, ఎండ, నీడ, నొప్పి, సుఖము, చల్లదనం ఇవన్నీ కూడా మనోప్రాణాదులు చెబుతూ ఉంటాయి. అంతేగాని ఇది శరీరం పని కాదు, అట్లని చైతన్యం పని కూడా కాదు. రైట్? చైతన్యము పని కూడా కాదు, శరీరం పని కూడా కాదు. ఈ 2 కూడా జడము లాంటివే. శరీరం జడమే, చైతన్యము జడము కాదు కానీ జడము లాంటిదే. ఎందుకనగా అది చెప్పదు. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక. అది కదలదు, మెదలదు, ఏమి చేయదు. అయితే అన్ని తనే ఉన్నది. ఏ విధంగా అయితే ఈ సూర్య కిరణములు అన్ని తనయ్యే ఉన్నప్పటికీ కూడా ఏది తన కానట్లుగానే కనబడుతున్నదో, ఈ ఆత్మ కూడా అన్ని తనయ్యే ఉండి మనోప్రాణాదులకు శక్తినిచ్చి కూడా తను ప్రత్యక్షంగా పాల్గొనదు, మనోప్రాణాదుల చేతనే తెలియజేస్తుంటుంది. అప్పుడు ఈ జడంకి కాదు తెలుస్తూ ఉండేది, నీ మనసుకు, నీ ప్రాణానికి. అమ్మో నొప్పి, అర్థమైనా? కాబట్టి మనసుకు, ప్రాణానికి ఇది జడం అయినప్పటికీ కూడా అవి చెప్తున్నాయి, అమ్మ నొప్పి, అమ్మ దప్పిక. అవునా కాదు? ఇప్పుడు అర్థమైందన్నా? అయితే శవానికి మనసు, ప్రాణం లేదు కాబట్టి అది నీళ్లు అడగదు, నువ్వు గిచ్చినా కూడా అదేమి అనదు. కారణం అక్కడ చైతన్యం లేదనే ఉంది. చైతన్యం ఒక చోట ఉంది, ఒక చోట లేదనే దానికి కూడా లేదు. అక్కడ ఉంది, శవంలో కూడా చైతన్యం ఉంది, శవంలో కూడా చైతన్యం ఉంది. బట్ అక్కడ మనసు, ప్రాణం లేదు. మనోప్రాణాలు ఎగిరిపోయాయి. ఎగిరింది కాబట్టి ఆ జడములో ఏమీ ప్రస్ఫుటం కాదు. అర్థమైందేనా? ఇప్పుడు ఇది కూడా జడమే, కానీ దీనిలో ఏముంది? మనసు, ప్రాణం ఉంది. ఆ ప్రాణమే శ్వాస. ఇది ఆడేంత వరకు ఇవి తెలుస్తుంటాయి. అవి నిలిచిపోతే మనకేమీ తెలియదు. ఇప్పుడు అర్థమైందండి? కాబట్టి ఈ దేహం జడం, జడమే. ఇది ఒకదాని మీద ఆధారపడి చరిస్తూ ఉన్నదే కానీ తనంతట తాను ఇది చరించలేదు. తనంతటే తాను చరించేటుకుంటే మరణమే లేదు. మరణం లేదు. మరణం వస్తున్నదంటే ఇది ఒక దాని మీద ఆధారపడి ఉంది. ఆయన ఆస్తి ఆయన వెనక్కి ఇది జడం. ఏనన్నా? ఒక అతను ఒక 20 ఎకరాలు ఒక భూస్వామి దగ్గర కౌలుకు తీసుకొని చేస్తున్నాడు. ఆ 20 ఎకరాలు చూసి తెలియని వాళ్ళు ఓ అమ్మో ఎంత అయింది అనుకుంటాం. ఒకనాడు వచ్చి ఆయన తీసుకెళ్ళాడు దాన్ని, అయ్యో నా పొలం ఇచ్చిన దున్నబాకన్నాడు. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? ఓహో, ఆయన పొలం ఆయన దొరికెళ్ళాడు. అర్థమైందా? ఆ రకంగా ఈ మనోప్రాణాదులు అన్నటువంటి ఆస్తిని ఈ యొక్క క్షేత్రములో పరమాత్మ పెట్టి ఆడిస్తూ ఉన్నాడు. ఆయన ఆస్తి ఆయన దొరికెళ్తేనే ఇది మామూలుగా జడమైంది. ఇంతే. ఈ ఉపలాటానికి మానవుడు కొట్లాడి, నరుకులాడి, ఈర్ష్యలు, పగలు, ద్వేషాలు, ఎన్నో అహంకారాలు, నేనేమిటి, నా కథ ఏమిటి, అబ్బా ఎన్నో. ఏందండి? ఎంతకాలం అండి? కాబట్టి ఓ మానవ, నీవు జడం. జస్ట్ ఈ దిశ తప్పితే, ఈ శ్వాస తప్పితే నిన్ను గౌరవించేటువంటి వాడు లేనే లేడు. పైగా అవమానించేవాడే ఉంటాడు. ఎత్తండ్రా మా తత్వం చెప్పినాడు కానీ ఆయన తత్వం చెప్తే మాత్రం 3 రోజులు పెడతారు. ఎడా వాసన వస్తుంటే లేప కాకుంటే పాపం మీ ఆడబెట్టలేదన్నా ఒక 2 చోటు పట్టి ఆడస్తారు. ఆడకపోతే ఎవరైనా అనుకుంటారు పాపం నాయనా అని ఆడేస్తుంటారు 2 చోటు. అలా ఏడ్చిన తర్వాత ఎత్తన్నమ్మా ఇంకా అందరం పోవాల్సింది. అయ్యంతా కూడా ఇదొకటి మళ్ళీ భగవంతుని మీద నెట్టేస్తాం. మతి మరుపు కూడా దేవుడు ఇచ్చినాడమ్మా, వీడు మర్చిపోతాడు. మనకు మనమే మర్చిపోయి మతి మరుపు ఆయన ఇవ్వకపోతే ఏం చేసేది? మనమా అన్నం తినేది మరిపిలేదు. మరే
అది మాత్రం టెన్షన్ గుర్తించాడంట. టిఫిన్ లేట్ అయింది పెట్టు. ఇది మాత్రం స్మృతిలో ఉందంట. ఇది మాత్రం మర్చిపోతాం అమ్మా, దేవుడు మరిపింపజేసినాడు. కాబట్టి జడం కనుక దానికి ఆ ప్రశ్న కలగదు. ఒక సందర్భంలో నీ దేహము నీకు స్ఫురించదు. ప్రతిరోజు నువ్వు చనిపోతున్నావు. నిజమా అంటే కోపం వస్తుంది మన వాళ్ళు. ఏంది ఆ మాట అంటావా? సావు అంటే మనకు ఓయమ్మా. అందుకని శవాన్ని చూసిన స్నానం, శవాన్ని మోసిన స్నానం, శవాన్ని అల్లంత దూరం చూసిన స్నానం. వీడు శవం అయ్యండి, మనము ప్రాణం ఉండే శవం, అది ప్రాణం లేని శవం, ఇద్దరు శవాలే. అది రమణ వారు చెప్పింది. నువ్వు కూడా శవం వేరా నాయన, అయితే నీకు ప్రాణం ఉండదు. అది కూడా శవమే నాయన, అక్కడ ప్రాణం లేదు. మరి డబ్బు ఉన్నవాడిని డబ్బు లేని వాడిని ఒకే రకంగా చూస్తున్నావా లేదా? బస్సులో పోతున్నావు, ఆ బస్సు డబ్బులు ఉన్నవాడిని డబ్బు లేనివాడిని ఇద్దరు సమానంగా మోస్తుందా లేదా? మరి అక్కడ తేడా ఏమి? మరి ఇక్కడ ప్రాణంలో తేడా. రెండు శవాలే. ఈ శవానికి ప్రాణం ఉంది, ఆ శవానికి ప్రాణం లేదు. రైట్? కాబట్టి మనం కూడా శవాలే. ఇది గుర్తుపెట్టుకోండి. వేదాంతంలో ఎప్పుడు శవమనే చెప్తారు మనం. ఇది మనం అయ్యయ్యో అరహర మహాదేవ శంభో శంకర నేను వినకూడదు తినేసినాం. అబ్బా ఏం తినకూడదు, ఇదే వినాల్సింది. ఫిలాసఫీ ఎప్పుడు కూడా మరణాన్ని గురించి చెప్తుంది. దినదినము క్షీణించు ఆయువు కనుగొనవే నీ మనసునందున అను దినము ధన లోబిగాకను దాన ధర్మము చేయవలనే. కాబట్టి మరణం ప్రతిరోజు సంభవిస్తుంది మనకు. అదే నిద్ర. నిద్రలో చచ్చిపోయినాం, అర్థం? నిద్రలో చచ్చిపోయినాం, తెల్లారితో లేసినాం. దినదినము ప్రాక్టీస్ చేపిస్తున్నాడు పరమాత్మ. ఏం ప్రాక్టీస్? రాబోయేటువంటి దీర్ఘ నిద్రకు షార్ట్ కట్లు మన్ని అప్పుడప్పుడు స్వల్ప నిద్ర. అర్థమవుతుందనా? శాశ్వతమైన మరణానికి తాత్కాలికమైన మరణము అనుభూతి కలిగేదానికి రోజు చచ్చిపోతున్నాం, రోజు బతుకుతున్నాం. ఈ ప్రాక్టీస్ చేయరా బేటా. ఈ ప్రాక్టీస్ నువ్వు చేసావంటే నీకు రాబోయేటువంటి దీర్ఘకాలమైనటువంటి మరణం కూడా భయం లేకుండా స్వీకరిస్తావు. ఇంత తేడా. ఆ మరణంలో భయంలో, ఎందుకంటే ఇప్పుడు ఇది షార్ట్, ఒక 12 గంటల తర్వాత లేయవచ్చు, 8 గంటల తర్వాత లేస్తాం, అది ఇంకొక శరీరంతో లేస్తాం, ఇంతే. కాబట్టి మరణాన్ని గురించి చెప్పుటే వేదాంతం. నీకు ఆస్తులు కలుగుతాయి, భజన చేస్తే నీకు ఈ కలుగుతాయి, భజన చేస్తే నీకు బిడ్డలు పుడతారు, భజన చేస్తే నీకు ఎంసెట్లో సీట్ వస్తుంది, భజన చేసినావంటే నీకు అన్ని కలుగుతాయి అని చెబుతూ ఎంతకాలం పోతావు? అందుకని అక్కడ గుడి పట్టరు. సంపతేశ్వర స్వామి, సంతానేశ్వర స్వామి, ఏనైనా ధనేశ్వర స్వామి, అన్నీ అదే. అందుకని అష్టలక్ష్ములని పెట్టారు. మన కోసం పెట్టుకున్న లక్ష్మి ఉండేది ఒకటే, లక్ష్మీదేవ ఒక్కటే ఉండేది. ఎంత లక్ష్మి లేదు. అంటే ఒక్కొక్క లక్ష్మికి ఒక పేరు మనం పెట్టాం. ఓకే రైట్? ఇక్కడ చూడండి, అదే గాఢ నిద్ర. అప్పుడు ఈ ప్రశ్న రాదు. అయినప్పటికీ నిద్రలో నీ ఉన్నావా లేదా? నిద్రలో నీ శరీరం నీకు స్పృహలో లేనప్పటికీ నీ ఉన్నావా లేదా? ఉన్నావు. అప్పుడు నీ శరీరం జడమా కాదా? నీ శరీరం జడమే. మరి అప్పుడు నీకేమీ తెలియలేదు. అప్పుడు నీ శరీరం ఏమైందని? అంతే. కాబట్టి మరి ఇప్పుడు ఆ ప్రశ్న ఎవరికి కలుగుతున్నది అని అడిగాడు భక్తుడు. ఏమన్నాడు నాయన? అహంకారానికి. ఈ శరీరము, ఆ చైతన్యం మధ్యలో ఒకడున్నాడు. వాడేవాడినైనా మన మేనమామ. అహంకారం. ఆ అహంకారం అనే మేనమామ ఇంత లావైపోయి ఉన్నాడు, సోపా పట్టకుండా. వాడే అహంకారం. ఈ అహంకారమే మన మేనుమామ. శరీరంలో ఉన్నాడు. నేనేం తక్కువైన దాన్నా? ఇవే మనో ప్రాణాలు. వీటిని గ్రహించి ఎవడైతే తగ్గించుకుంటాడో,
ఈ అహంకారాన్ని తీసుకొచ్చి ఆత్మలో కలిపితే ఇంక జడంతో పనే లేదు. ఏమండి అర్థమవుతుందని చెప్పేది? ఏమండి ఇప్పుడు ఒక ఓటైనా ఎగస్ట్రా వస్తేనే కదా గెలుస్తాడు. ఇద్దరు నిలబడి ఉండారమ్మా ఎలక్షన్లో, శరీరం నిలబడి ఉండాలి, చైతన్యం నిలబడి ఉండాలి. ఎవరికి ఓటేస్తావరా అన్నాడు పరమాత్మ. శరీరం వచ్చి ప్రపంచం, చైతన్యం వచ్చి పరమాత్మ. ఈ మధ్యలో ఒకడే ఉన్నాడు, ఓటేసేవాడు కూడా ఒకడే. ఓటేసేవాడెవడు ఒకడు. వాడెవరంటే అహంకారం. ఆ అహంకారం ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలిచినట్టే. ఎందుకు నువ్వు ఉండదు ఒక ఓటే. ఆయన ఇద్దరు అడుక్కున్నారు, ఏ నాయన నాకు ఓటే, నాయన పరమాత్మకు ఓటేయండి అని మేము సత్సంగం పెట్టి చెప్తున్నాం. మీరు వింటున్నారు. వెళ్ళిన తర్వాత ఆయన చెప్తాడు, కానీ ప్రపంచానికి వేద్దాం మనం ఓటు ఆయన చెప్పింది మనం వింటాం. గోపిసారి చెప్పి ఆయన డబ్బులు ఇస్తాడు, మనం దేహం ఉంటే మనం బాగుంటుంది, దానికి నగలేసుకోవచ్చు, తిరగచ్చు, కాబట్టి అది బాగుంటుంది. చైతన్యం అంటే అది కనబడిన కూడా కనబడదు, అసలు ఏమున్నది ఉన్నది కూడా లేదు. తెలియదు. వేసే ఓటు దానికి, దేనికి? దేహానికి, ప్రపంచానికి ఓటేసారు. ఇప్పుడు ఎవరు గెలుస్తున్నారు? ఆయనే గెలిచినాడు. చైతన్యం గమనం అయిపోయినాడు. సరిపోండ్రు, ఓడిపోయిన ఆయన ఏం చేసేది? ఋషులంతా కనబడి వాళ్ళు కనుక్కొని, మేము ప్రపంచానికి ఓటేయం, మాకు అనుభవం ఉన్నాడు పరమాత్మ, ఆయనకే ఓటేసేస్తాం. వాళ్ళు ఋషులయ్యారు. కాబట్టి నీ ఓటు నీవెవరు? అహంకారం. శరీరానికి వేస్తావా, ప్రపంచానికి వేస్తావా, పరమాత్మకి వేస్తావా అనేది నీ మీద ఆధారపడి ఉంది. మనం డబ్బులు తీసుకొని ముక్కు పొడకలు, చీరలు వీటికి అలవాటు పడిపోనాం. ఎలక్షన్ వస్తే పండగ. వాళ్ళు ఇవ్వకపోయి నేను చెప్తారు, ఆయన నిన్నే వచ్చి ఒక ముక్కు పొడికి ఇచ్చేసుకుని అన్న, మీరేమిస్తారా? డైరెక్ట్ అడుగుతున్నారు. నేను చెవిలో కమ్మిస్తాలేమ్మా. అది ఆ రాత్రికి రాత్రి పాపం ఎవడేమి ఇస్తాడో అర్థమే కాదు. ఈ రకంగా మనం పరమాత్మకు ఓటేస్తావా, ప్రకృతికి ఓటేస్తావా? ఓ అహంకారిగా ఉన్నటువంటి మానవా, అది నీ చేతిలో ఉంది. నువ్వు ఓటేస్తే రాజులపాలెం ఆశ్రమం వస్తావు, ఓటేయకపోతే ఆదివారం ఎంజాయ్ చేసుకోవాలి. పిక్ నిక్కు ఏనా, పిక్కు అక్కడికి పోయి నిక్కు. జాలీడే. ఇదేంటైనా నో హాలిడే, జాలీడే. ఇది సండేరా బాబు, సూర్యుడి దినం. కాబట్టి ఒక్క ఆదివారం మీరు సత్సంగం చేస్తే 100 రోజులు చేసినంత ఫలితం ఉంటుంది. ఆదివారం సత్సంగం చేయాలి, అందుకని ఆదివారం పెట్టుకునేది మనం. ఇది నాట్ హాలిడే, ఇట్ ఈజ్ హోలీ డే. అండర్స్టాండ్? హోలీడే అంటే ఏమండి? పవిత్రమైన దినం. హోలీ మీన్స్ HOLY. హోలీ అంటే పవిత్రమైన. ఇట్ ఈజ్ హోలీ డే, ఇట్ ఈజ్ నాట్ హాలిడే. ఇది హోలీడే అనే పదంలో నుంచి హాలిడే అయింది. మనం అన్ని పదాలు మింగడం, దాని పదాలు మార్చడం మనకు వెన్నతో పెట్టిన విద్య భారతీయులకి. కండక్టర్ అనం కండక్ట్, డ్రైవర్ అనం డ్రైవరు, MRO అనం MRO, రెవెన్యూ ఇన్స్పెక్టర్ RI అని ఎవడు పడకూడదు. ఆరయ్య ఆయన పేరు RI, రెవెన్యూ ఇన్స్పెక్టర్. మనం పిలిచేది RIO, MRO. ఏం రావునైనా MRO. ఆయన సుబ్బారావు పక్కన ఉన్నాడు. MRO మండల రెవెన్యూ ఆఫీసర్. మన నోట్లో పడి ఇంగ్లీష్ కూడా దడదడలు ఆడుతూ ఉంది, దానికే భయం అయింది. అన్ని డబల్లో మాట్లాడతాం. నూలు దారం, నూలన్న దారం అన్న ఒకటే, రెండు చెప్తాం. నువ్వు పేపర్ కాగితం ఒకటి, పేపర్ అన్న కాగితం అన్న ఒకటే, ఒకటి చెప్పం. పేపర్ కాగితం, నూలు దారం. నడి సెంటర్, సెంటర్ అంటేనే నడి. నడి అన్నాను లేదా సెంటర్ అన్నా, రెండు చెప్తాం. నడి సెంటర్ ఏనన్నా. మనీ డబ్బులు, మనీ అన్న డబ్బులు అన్న ఒకటే. ఈ రకంగా మనం ఈ ఇంగ్లీష్ను కూడా కూల్చి పరేశాం. అందుకని వాళ్ళు గిలగిల తణుకులాడి వాళ్ళు వెళ్ళిపోయింది. దేశ స్వాతంత్రం గాంధీ గారు పోరాటం చేసినందుకు కాదనుకుంటున్నాను నేను. ఈ ఇంగ్లీష్ ఈ విధంగా మాట్లాడుతున్నారని వాళ్ళు వదిలేసి వెళ్ళారు. అవమానంగా ఉందని. రైట్, అవును. మహర్షి చెప్పునన్నా. మహర్షి అవును, దేహము అహంకారము రెండు ఒక్కమారే పుడతాయి, ఒక్కమారే అణిగిపోతాయి. గాఢ నిద్రలో ఈ అహంకారంతో నీకు సంబంధమే లేని సందర్భం ఒకటి ఉంది. మేల్కొన్నప్పుడు నీకు అహంకారానికి
అనుబంధం ఉంది. జాగ్రత్త సుషుప్తుల్లో నీ యథార్థ స్థితి ఏది? నిద్రలో నీవున్నావు, ఆ నీవే మెలకువలో ఇప్పుడు ఉన్నావు. మరి నీకు సంశయము ఇప్పుడు రావడం ఏమి? నిద్రలో లేకపోవడం ఏమి? ఆ సందేహం అహంకారానికి అన్నావు, అదే సరి. కానీ నీవు అహంకారానివి కాదు కదా. అహంకారం ఆత్మకు శరీరానికి మధ్యస్థితి. నీవు ఆత్మవు. అహంకారం మూలం ఏదో వెదకు, ఆ పైన సంశయాలు ఉంటాయేమో చూడు. రైట్. ఇంకెంతకు మించి ఏం చెప్పేది ఏమన్నా? నేను ఇంతకుముందు చెప్పలా? అహంకారం మనమే, మధ్యలో ఉండేవాళ్ళమే. ఆత్మ మూలం. ఆత్మ నుంచి అహంకారం, అహంకారం నుంచి దేహం పుట్టింది. మనం ఏం చేసాం? దేహాన్ని పట్టుకున్నాం. భర్తకి అన్నం వండడం పెట్టడం మొగిరిపిచ్చేసి మనవాడిని ఎత్తుకొని ఆడిపించుకుంటుందంట ఒక ఆమె. ఏమే ఆకలిగా ఉండదు పెట్టు సావు వీడు నా మనవాడు ఏడుస్తున్నాడు. ఈ మనవాడు పుట్టడానికి కారణం ఆయనే. ఈ మనవాడు నువ్వు ఎత్తుకొని లాలిస్తున్నదే, దీనికి కారణం ఎవరు? ఆయన. ఆయన లేకపోతే మనవాడు లేడు. కానీ ఈయన ఎత్తుకొని నా బుజ్జి, నా కన్నా ఓడాడు తనకలాడుతున్నాడు. టీయే సావు. బాగుండా ఇదే ఇక్కడ మనవాడు దాన్నా 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 ఈ పుట్టేదనుకోడు కారణం అని తెలిస్తే ఆయనకి సఫరీలు చేసి సరే ఒకవేళ ఇష్టం మింగరా టీయే తగు సావు అనద్దా? ఏం ఎత్తుకొని పోతారు నాయనలాగా, నువ్వు ఎంతకాలం బతుకుతావు భూమి మీద? ఇవన్నీ చూస్తుంటే నాకు ఆశ్చర్యమే తలకబొట్టు. ఎందుకు ఇవంతా? నువ్వు బతికేదే 4 రోజులు రా బాబు, ఇప్పటికే మడతలు పడితే శరీరం. నువ్వు ఎన్ని రోజులు పెయింట్ వేస్తావు? నువ్వు ఎంత వేసినా కాపాడలేవు. 1 డే 5 డే వదిలేయాల్సిందే, అందరు కట్టు వంచాల్సిందే. అర్థమవుతున్నా? ఇది తెలుసుకుంటే, ఇది తెలుసుకున్న నాడు నీకు అహంకారం 0 degrees 0. అప్పుడు నువ్వు హీరో. అంతా 0 అని తెలుసుకున్నవాడే హీరో. ఇది కావాలి మనం. ఈ 4 రోజులు భోగాతానికి మనం ఎగిసి పడి తాళలేక అమ్మ నే తాళలేనే ఓయం ఏం తాళలేవుడేయమ్మ ఏం తాళలే ఏం తాళలేదంటే ఏదో చిన్నప్పుడు పాట విన్నాను. ఇప్పుడు వద్దులేదు, అది భారతం రోజు చెప్తాను. ఈ కథ వేదాంతం కదా, వేదాంతంలో అది తీసుకురావద్దు. కాబట్టి ఇది తెలిసినటువంటి వాడే ఇప్పుడు చదివాడు అబ్బాయి. ఈ అహంకారం మధ్యలో ఉంది. అటు ఆత్మ, మూలమైనటువంటి ఆత్మ ఏమండి తాత భర్త అనుకున్నాం. భర్త వచ్చి ఆయన మనవాడిని ఎత్తుకొని ఉండాలి. ఓకే, కాబట్టి ప్రపంచానికి ఓటేస్తావో పరమాత్మకు ఓటేస్తావో నేను చెప్పాను అది ఆల్రెడీ. ఎందుకని ఆయన అహంకారం ఆత్మకు శరీరానికి మధ్యస్థితి అహంకారం అనేది. ఈ అహంకారమే డేంజర్. దాని పేరు మరి పెట్టారు వాళ్ళు. ఏం పెట్టారు మరి? కారం అని చేర్చారు. అహం అనలా, కారం భలే పెట్టారు దీన్ని. కారం ఏం కారం ఆయన? గుంటూరు మిరపకారం. నేను కొంతమంది దాన్ని పాపం బయట ప్రకటించలేకపోవచ్చు, లోపల ఉంటుంది. ఉన్నారు, ఆ విధంగా కూడా ఉంటారు. కాబట్టి ఈ అహంకారాన్ని రాత్రి చెప్పాము అక్కడ భగవద్గీతలో. రాత్రి చెప్తూ 2 స్థితులు చెప్పాం. 56, 57 శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. 2 స్థితులు చెప్పాడు ఆయన. ఏమిటి? స్థితప్రజ్ఞుడు లక్షణాలు ఏమిటి భావా అని అర్జునుడు అడిగినప్పుడు కృష్ణుణ్ణి, అర్జున స్థితప్రజ్ఞుడికి 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి ఆ శబ్దస్పర్శ రూపరసగంధాదులైనటువంటి ఇంద్రియ విషయాల ఎడల మనసును నిగ్రహించగలడు. అది ప్రాథమిక స్థితి, అది మొదటి స్థితి. రైట్, అంతవరకు మేలే. నానా పలానా చోటుకి వెళ్ళొద్దు, బిగబట్టుకుని నిలుపుతాడు, పోకూడదు. ఈరోజు మనం
అది రిలీజ్ అయిన సినిమాకు పోవాలనుకున్నా ఈరోజు, కానీ ఆదివారం సత్సంగానికి పోవాలా. నాయన పోకపోతే ఆయన మళ్ళా తెప్పెట్టి అడుగుతుంటాడు, ఆముండా కొడుకు ఒక పెద్ద పోరు, అయినా కూడా పోను నేను, పద సత్సంగానికి పద అని మనసును నిగ్రహించుకొని వచ్చావు. అది మొదటి స్థాయి. అయితే రెండవ స్థాయి ఏమిటంటే ఆసక్తి చావల. ఇంద్రియాలను నిగ్రహించేవే గాని ఆసక్తి లోపలుంది. అడుగుంటే పోయింది, అడుగుంటే పోయింది. ఇక్కడ కూర్చోవడం ఏమున్నది, ఇక్కడ 4 చెట్లు 2 కార్లు, అది ఏందో ఎడకొచ్చిన అది బాగుంటుంది. ఆ ఆసక్తిని కూడా చంపితే పూర్తి స్థాయి. ఏనాయనా ఆ శక్తిని ఇచ్చినటువంటి వాడు పరమాత్మ అయితే నువ్వు దాని మీద ఆసక్తి పెట్టుకుంటేటమ్మా. ఆ శక్తి అర్థమైందా? ఆ శక్తి వేరు, ఆ శక్తి వేరు. ఆ శక్తి నీకు పనిచేస్తేనే నీకు ఆసక్తి కలిగిందమ్మా. కాబట్టి ఆ శక్తిని గట్టిగా పట్టుకో. ఓహో 6 రోజులు సంసారానికై పాటుపడుతున్నావు, ఒక్కరోజు ఇను, ఇంకెంతకాలం బతుకుతావు? చెవులు పనిచేయవు, మిషన్ 20,000 పెట్టుకున్నా పనిచేయదు. కొద్ది రోజులు వినగలవు, మళ్ళీ వెళ్ళావు. నువ్వు వినాలన్న కూర్చున్నా కూడా. రాత్రి ఒక ఆయమ్మ చాలా వయసు కలిగినావు, కాళహస్తాను, అమ్మా నువ్వు వింటున్నావు, నేను చెప్పింది అర్థమైందని అడిగాను. నాకు చెవులు వినబడవు నాయన. అయితే నువ్వు ఎందుకు వింటున్నావు, ఇంత టైం కూర్చొని ఎందుకు విన్నావమ్మా అని అడిగా రాత్రి. మీరంతా విన్నారు. ఏందో నాయన నేను చూడడానికి వస్తున్నాను. వా మనసు కలుక్కని బోపు. ఏందో నాయన నేను చూస్తుండా, అది మన రాజులపాలెంలో పూరి గుడిసిన చూడు, అప్పటి నుంచి నిన్ను చూడడానికి వస్తున్నాను నాయన. మనసు ఒక్కరవా ఒరే చూడు, ఆ అమ్మకి ఏమి వినరాదంట. మరి ఎందుకు వస్తున్నావమ్మా? నేనేమి విన్నాయన చూస్తా ఉంటా. ఇప్పుడు నేను నా కన్న తల్లి కడుపులోనే పుట్టాలనా? ఇప్పుడు నా కన్న తల్లి ప్రేమ కంటే ఆమె ప్రేమ నాకు తీసిపోయిందా? నమస్కరించాను, ఈమె కన్న తల్లి, ఆమె కూడా కన్న తల్లి. మరి నన్ను చూడడానికి ఆమె ఎందుకు రావాలి? నేనేమని పెట్టాను? నా కన్న తల్లి నన్ను సాకడానికి పెంచి పోషించడానికి కారణం ఉంది. ఎందుకంటే ఆమె దేహంలో నన్ను పుట్టించుకుని కదా, దానిలో స్వార్థం ఉంది ఒక రకంగా. మరి ఈ తల్లికి నేనేం పెట్టాను? ఆమె అంతా ఛార్జీ పెట్టుకుని వచ్చి వినాల్సిన అవసరం ఏమి? ఈమె కూడా కన్న తల్లి. ఇలా ఉంటుంది ఏమండి? అలా జీవితంలో ఈ యొక్క లోటుపాట్లు తెలుసుకుని మనం ముందుకు వెళ్తా వస్తే ఈ అహంకారం అన్నటువంటి వేదవని పట్టి ముటిక్కాయలు వేసి పరమాత్మునితో పెళ్లి జరిపించి మనం జరిపించాలి. అది అక్కడ చేయాల్సింది. కొంతసేపు ఆగాక మళ్ళీ భగవాన్ అంటున్నాడు, ఏమన్నాడు ఆయన? కొంతసేపు అయ్యాక మళ్ళీ భగవాన్, శాస్త్రాలను అనుసరించి దేహానికి కర్మయే కారణమన్నది నీ ప్రశ్నకు సమాధానం. మరి కర్మ ఎట్లు వచ్చింది? పూర్వ దేహం నుంచి అనవలే. దీనికి అంతం లేదు. పరిష్కారానికి సూటి మార్గం కాని అనుమానాలపై ఆధారపడకుండా ఎదురు ప్రశ్న వేయి. అదెవరి కర్మ, ఎవరి దేహం అని. అందుచేతనే నీకు పై విధంగా నేను నీకు సమాధానమిచ్చాను. ఇది ఎక్కువ ప్రయోజనకారి. రైట్. భగవాన్ అంటున్నాడు, ఆయన శాస్త్రాలను అనుసరించి దేహానికి కర్మయే కారణం అన్నది నీ ప్రశ్న. నువ్వు అన్నావు ఈ దేహం ఎందుకు వచ్చిందంటే ఏం చెప్పావు? పూర్వ సంచితం కదండి, అంతే కదా సార్? పూర్వ సంచితం వల్ల ఈ దేహం వచ్చింది అన్నావు. మరి ఇప్పుడు నేను అడుగుతున్నాను ఏమని? మరి కర్మ ఎట్లొచ్చింది? దేహానికి ఆధారం ఏమిటండి? కర్మ. దేహానికి కర్మ ఆధారం. మరి కర్మ ఎలా వచ్చింది చెప్పండి? అహంకారం వల్ల. అహంకారం ఎట్లొచ్చింది? ఎట్లా ఇది? దీనికి నీ కర్మ ఎట్లొచ్చింది అని అంటే పూర్వ దేహం వలన. దేహం ఉంటేనే కదా అమ్మ కర్మ చేసావు. దేహంగా లేకపోతే కర్మ చేయలేవు కదా. బాగా ఆలోచించి నిద్ర వస్తా ఉందా? రావడం సహజం. నాకు తెలుసు ఆ విషయం. నిద్ర అనేది సహజంగా వేదాంత క్లాసుల్లో వస్తుంటుంది. వస్తా కర్మ కర్మనైనా ఇక్కడ కూర్చోవడం నా కర్మ అంటారా? కర్మ అనేది ఇది కర్మ. అందుకని
వాళ్ళు అందుకని విఠల 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 అని ఎందుకంటారు చెప్పు? నిద్రపోరు. కాదు, విఠల అనే శబ్దంలో 2 అర్థాలు ఉన్నాయి. అందుకని వాళ్ళు మొన్న ఒక అమ్మ చెప్తా ఉంది, విఠల్ 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 అంటే హార్ట్ అటాక్ రాదు. ఇది పరిశోధన చేశారు. అది టా పలకాల, అయితే మనం అది పలకం. విఠల 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 విఠలా కాదమ్మా, అది విఠల్ విఠల్ విఠల్. వాళ్ళు మరాఠీ వాళ్ళు ఖచ్చితంగా విఠల్ విఠల్ పాండురంగా విఠల విఠల్ అంటారు. మన వాళ్ళు విఠల విఠల అనకూడదు. అది విఠల్ అన్నామంటే ఈ హార్ట్ పంపింగ్ సిస్టమ్ బాగా మూవ్ అవుతుంది. విఠల్. అందుకని హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మొట్టమొదట ఈ ఫస్ట్ ఎయిడ్ ఏం చేస్తారు, ఈ గుండె కడేసి అది లేపుతారు. వాడు ఉన్నట్టుండి ఇంజిన్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ, లేదంటే దెబ్బ 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 కొడతారు. దాన్ని సిపిఆర్ ఏపీఆర్ ఏదో ఒకటి అంటారు. అవునా కదమ్మా? వాళ్ళ డాక్టర్లు తెలుసు. సిపిఆర్ఏ కదా, సిపిఆర్ అంటారు దాన్ని. అందుకని ఆ గుండె మీద కొట్టి మనం ఏమనుకున్నాం, వాడు చచ్చిన నేను అడ్డు కొడుతున్నావు, చచ్చిపోతాడు. ఆ గుండె మీద గుద్దుతున్నావా? వాడు గుద్దుతేనే వేస్తాడమ్మా, ఆ సిపిఆర్. అందుకని విఠల్ 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 విఠల్. మన వాళ్ళు ఋషులండి, మహానుభావులు. అది హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది మంత్రం. అందుకని మంత్రాలు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ 12 అక్షరాల మంత్రం చెప్పేటప్పుడు శ్వాస ఇవన్నీ ప్రాణాయామం జరిగిపోయింది. ఎంత గొప్ప మంత్రాలు మనం చెప్పలేం కదండి. అది భజన చేయాల్సిన విధానం అది. రైట్. ఇక్కడ దేహం ఎందుకు వచ్చింది అంటే కర్మ వలన, కర్మ ఎందుకు వచ్చింది అంటే దేహం వలన. ఒకదానికొకటి ఇలాంటి ప్రశ్న అంటే ఇది చెట్టు ముందా విత్తు ముందా? ఈ ప్రశ్నే రొటీన్. మీరు చెప్పండి, చెట్టు ముందా విత్తు ముందా? మనకు ఆన్సర్ తెలుసు. ఇక్కడ ఈ ఆశ్రమంలో తెలుసు, మర్చిపోయినారు. అయ్యా, చెట్టుకు విత్తుకు రెంటికి ఆధారమైన భూమి ముందు. నా 5 ఏళ్ల క్రితం చెప్పిన నేను, చెట్టు ముందా విత్తు ముందా అని ఎవరైనా అడిగితే చాలా మంది మాకు తెలియదు అంటారు. కానీ మీరు తెలియదని అనరాదు. చెట్టు ముందా విత్తు ముందు అన్నావయ్యా, చెట్టుకి విత్తుకి రెంటికి ఆధారమైన భూమి ముందు. భూమి లేకపోతే 2 లేవు. అలా దేహం ముందా కర్మ ముందా, కర్మ ముందా దేహం ముందా, ఈ రెండింటికి ఆధారమైన ఆత్మ ముందయ్యా. ఆత్మ ముందు, దాని నుంచి పుట్టేవి. లేకపోతే విత్తనం ఎవరు సృష్టించారబ్బా అని నువ్వు జీవితాంతం నీకు అనుకున్నాక నీకు ఆన్సర్ దొరకదు. విత్తనం ఎలా వచ్చింది కుదరదు. నువ్వు 70 ఏళ్ళు 80 ఏళ్ళు నువ్వు ఆలోచన చేసినా అట్లే చనిపోవాల్సిందే, కానీ నీకు ఆన్సర్ లేదు. నీకు కుదరదు. అది ఏమని తెలుసుకుంటావు? చెట్టు ఎట్లా పుట్టింది, విత్తనం ఎట్లా పుట్టింది, ఎవరు చెప్తారు? ఇది జరిగే పని కాదు. అనంతమైనటువంటి తత్వం పరమాత్మ. ఈ అన్నిటికీ ఆధారం పరమాత్మ అని తెలుసుకోవడం జ్ఞాని చేసే పని. అది ఎలా వచ్చింది, ఇది ఎలా వచ్చింది, ఈ క్యాస్ట్ ఎట్టు పుట్టింది, ఆ క్యాస్ట్ ఎట్టు పుట్టింది. మహావిష్ణువు తొడల్లో నుంచి ఒకడు పుట్టాడు, మెడల్లో నుంచి ఒకడు పుట్టాడు, తలకాయలో నుంచి పుట్టాడు. ఒరి నీకు తలకాయ ఉండే పని అనేది ఎక్కడి నుంచి పుడితే నీకు ఎవరు? పరమాత్మ అనుకోరు నాయన. అందుకని పురాణాలు పెట్టుకున్నావో ఏనా, పురాణాన్ని పట్టుకున్నావో ఇక్కడే నిలిచిపోతావు. పురాణాతీతమైన పరమాత్మను పట్టుకున్నావు జ్ఞానిగా. మళ్ళీ జ్ఞాన యజ్ఞం చేయాలి మనం. జ్ఞాన యజ్ఞమే గతి మోక్ష సాధనము అన్నమయ్య. నీకు మోక్షం కావాలనా పుణ్యం కావాలనా? పుణ్యం కావాలంటే యజ్ఞం చేయి, మోక్షం కావాలంటే బ్రహ్మపదమైన ఆత్మజ్ఞానాన్ని పరచు. నీకు ముక్తి మోక్షం కావాలంటే బ్రహ్మజ్ఞానం, లేదా పుణ్యం కావాలంటే యజ్ఞం చేయి, అది మంచిదే. హోమం చేయి, ధర్మం చేయి, 10 రూపాయలు దానం చేస్తా చేయి, 10 పేపర్లు వేసుకో. అసలు రాదు. నువ్వు చేసేది ఎవరికి చెప్పకూడదు అసలు. నిజం. అట్లా చాలా మంది ఉన్నారు. నాకు మీకు తెలుసు. ఇప్పుడు మన అమ్మ ఉంది, ఆమె పాపం ఆ 3 లక్షలు ఇచ్చింది గుడికి. నాయన గోపే నా పేరుగా అని చెప్తే ఆశ్రమంలో అడుగు పెట్టను. ఆమె కండిషన్ చూడు. చెప్పలేదని పేరు వేయలేదని ఎంతమంది అలిగేళ్ళ వాళ్ళ. నా పేరు ఉన్నదాడా? నేను ఒక మనిషిగా లెగ చేస్తున్నాను వాళ్ళ ఆశ్రమం వల్ల. నారాయణ ఆమె అడుగు పెట్టనంది. అమ్మ కృష్ణాష్టమికి రా అమ్మ. నేను రాను, వస్తే నువ్వు తెలుస్తావు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలా ఉన్నారు, ఇలా ఉన్నారు కదా. ఎలా ఉన్నా
కాబట్టి భూమి ముందు అని తెలుసుకుంటే, విత్తు ముందా చెట్టు ముందా అని తెలుసుకోవడానికి భూమి ముందని ఎలా తెలుసుకున్నావో ఏనైనా. కాబట్టి ఈ యొక్క శరీరం ముందా అంటే దేహం ముందా, కర్మ ముందా? ఎందుకనగా కర్మ ఉంటేనే దేహం వచ్చింది, దేహం ఉంటేనే కర్మ చేశావు. దీనికి ఆన్సర్ లేదు. బాగా ఆలోచించండి. నీకు దేహం ఎందుకు వచ్చింది? కర్మ వలన. అంటే ముందు జన్మలో చేసిన కర్మ వల్లనే కదా దేహం అని చెప్పారా? మరి దేహం ఎందుకు వచ్చిందంటే కర్మ వలన. ఆ కర్మ ఎట్లా చేసావు? దేహం లేకపోతే దేహం ఉండదు. దేహం ఉంటేనే కర్మ చేసావు, కర్మ ఉంటేనే దేహం వస్తుంది. ఈ రకంగా అనుకుంటూ పోతే అనంతం నీకు ఆన్సరే దొరకదు. ఇలా అనుకోవడం జన్మలు గడిచిపోతాయి. అలా కాదయ్యా. కర్మ గాని దేహం గాని ఈ రెండిటికి ఆధారం ఆత్మ, పరమాత్మ. నీకు కర్మ పుట్టాలన్నా దేహం పుట్టాలన్నా ఒక కారణం ఉంది, ఆయనే పరమాత్మ. ఆయన ముందు అందరికంటే ఆయన్ని పట్టుకో, ఈ రెండు మర్చిపోతావు. అదే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, సింపుల్ లాజిక్. అద్దంలో అద్దాన్నే చూసావో నీ ముఖం కనబడదు, నీ ముఖాన్ని చూసుకున్నావో అద్దం కనబడదు. చాలా మంది అబద్ధాలు చెప్తాం. మనం చూస్తూ అద్దం చూసుకుంటుండా, అద్దం కదా మనం చూస్తుండేది నీ ముఖాన్ని. మన ముఖాన్ని మనం చూసుకుంటూ అద్దం చూస్తుండా. అద్దం చూస్తున్నావు నువ్వు, తప్పు. కాబట్టి నీ ముఖాన్ని దాన్ని చూసుకుంటున్నావు, అద్దం చూడలేవు. అద్దాన్నే చూసావో నీ ముఖాన్ని చూడలేవు. రైట్, ఇప్పుడు అర్థమైందే. అలా ఈ యొక్క దేహ భావన, అహంకార భావన, కర్మ భావన ఇవన్నీ చూసావో ఆత్మను చూడలేవు. ఆత్మను చూసావో ఇవి మూడు కనుమరుగైపోతాయి. సింపుల్ లాజిక్. అందుకని ఆయన అంటున్నాడు, సూటి మార్గం అనుమానాలపై ఆధారపడకుండా. అనుమానాల మీదనే ఆధారపడతాం మనం. స్టార్టింగ్ నుంచి అనుమానమే, అందరికి అనుమానమే. ఎవరి ముందు ఎవరికి అనుమానమే. పుట్టడమే అనుమానంతో పుట్టినాం, తర్వాత అవమానం, అనుమానం అవమానం, అనుమానం ఈ రెండింటి మీద నడుస్తుంటాం మనం. అనుమానము వదిలేసి అమ్మా. ఏ అనుమానం అమ్మా? కొడుకుల మీద, కూతుళ్ళ మీద, భర్తల మీద, భార్యల మీద కాదు అనుమానం. ఇక్కడ దేహం ముందా, కర్మ ముందా? ఈ అనుమానాలు ఏముద్దమ్మా? అవి పక్కన పెట్టి ఏది ముందో అది. అందుకని వాళ్ళు ఒక సింపుల్ లాజిక్, ఆ అమ్మాయి మంచిది కాదు అని నేను చూపిస్తున్నా. ఆ అమ్మాయి మంచిది కాదని ఎన్ని వేళ్ళు చూపిస్తున్నాయండి? ఒక వేలే. మిగిలిన 3 ఏళ్ళు నువ్వు ఆ అమ్మాయి కంటే 3 రెట్లు ఎదవరా అని ఈ 3 ఏళ్ళు చూపిస్తున్నాయి. ఈ 10 ఏళ్ళు ఏం చెప్తున్నది? ఆ అమ్మాయి ఎదవో నువ్వెదవో, నేను పైన భగవంతుని నేను చూసుకుంటాను, నీకెందుకు నువ్వు నోరు మూయి అని ఈ ఏళ్ళు చెప్తున్నది. ఇలా చూపించడంలో ఇంత అంతరార్థం పెట్టారు. కాబట్టి ఈ అనుమానాలు పక్కన పెట్టి, అవమానాలు పక్కన పెట్టి, ఇవన్నీ పక్కన పెట్టి ఆత్మజ్ఞానము గడిపి, నేను అహంకారాన్ని కాదు, నేను దేహాన్ని కాదు, నేను ప్రాణాన్ని కాదు, మనసును కాదు, అసలు మాది ఏ ఊరు లేదు, నాకు వయసు లేదు, టైం లేదు, రూపం లేదు, ఏమీ లేదు. నేను అనంతమైనటువంటి చైతన్య స్వరూపాన్ని, ఒక చైతన్యాన్ని నేను కదులుతూ ఉన్నాను అని ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని ఆ రకంగా అనుభవం చేసుకుని నడుస్తారో వాళ్ళకి మానవమానాలు లేవు, హెచ్చు తగ్గులు లేవు, కులమతాలు లేవు, ఆస్తి అంతస్తులు లేవు, రూపాలు లేవు, నామాలు లేవు, ఇంకేమీ లేవు. ఆనందంగా ఉంటాడు. ఎందుకనగా మనకు నామరూపాలు ఉంటాయి కదా. ఏమండి, ఏమయ్యా నువ్వు పుల్లగా నల్లగా ఉండవని ఎవరు అడిగారు? నాకు రూపమే లేకపోతే కోపం ఎందుకు వచ్చింది? నన్ను ఎవరైనా అడిగారండి? నన్ను ఎవరు అడుగుతారు, ఈ కటింగ్ ఎందుకు కొట్టుకున్నావు అని అడిగినాడు ఒక షాపులో ఒక ఆయన. ఇట్లా కొట్టి మనం ఏం సార్ అన్నాడు. అది ఇది ఎందుకు చెప్పాలా? భక్త తుకారాం కటింగ్ అని చెప్పాను, కొత్త కటింగ్. ఇది ఎక్కడ సార్ మేము ఎప్పుడు నేను చెప్తాను, నేను నాకు ఈ కటింగే కొట్టు. ఎంటుకలు పొట్టుగా ఉంటాయి, ఇతరులకు అందంగా కనబడం, ఈ ఫ్యాషన్గా ఉంటాయి కదా, వేరే వాళ్ళని అట్రాక్ట్ చేయాలా, ఈ విధంగా ఏదైనా అనుకో. తుకారాం కటింగ్ నన్ను ఎవరు చూడరు. తుకారాం కటింగ్ బాగుందా? మీరు కూడా వీరుంటే కొట్టుకోండి, డబ్బులు నేను ఇస్తాను. అంత తుకారాం కటింగ్లోనే ఉండాలి. రాజులపాలెంలో ఎవరు వచ్చినా సార్ ఈ కటింగ్ తుకారాం కటింగ్.
మీరు ఎవరైనా మీరు అక్కడికి వెళ్ళి బార్బర్ షాప్కి వెళ్ళి, సార్ నేను తుకారం కటింగ్ అంటే అమౌంట్ నేను ఫోన్ పే చేస్తా. ఇది పెద్ద స్కీమ్. ఇది తుకారం కటింగ్ అయ్యే ఖర్చు నాది, అంత అయితే నా మరి తుకారం కటింగ్ ఉన్నది. కాబట్టి ఇవన్నీ వదిలేద్దాం. అది ఎవరి కర్మ, ఇవన్నీ అవి వదిలేస్తాడు. ఏమైనా ఈ దేహాలు ఎవరివి, కర్మ ఎవరిది అన్న సంశయాలు వదిలితే నేను ఆత్మనే, నాకు రూపం లేదు. ఏమమ్మా ఇది సింపుల్ లాజిక్. ఇంకా మనకు కోపాలు తాపాలు వస్తాయమ్మా. అప్పుడు నువ్వు ఆస్తిపరుడు అన్నా మనం మునగ చెట్టు ఎక్కం, నీకేమి లేదే నల్లపూసలు దండగోలేదా అన్నా కూడా తగ్గిపోం. బెలూన్కి గాలి పోయినట్టు తగ్గిపోం. మనం కానీ ఎవరైనా పొగడుతుంటే ఎక్కి ఎక్కి ఓం ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రదివ్యకాయం ప్రకీర్తి పదాత్రముది వాయుపుత్రముది వాలగాత్రముది పైకి అమ్మా నేను ఇంత అందగెత్తినా, ఓ అమ్మా ఓ అమ్మ. ఇంతలో ఉన్నట్టు నా బోటుడు కింద ఆ బెలూన్కి ఒక చిన్న రంధ్రం పక్కన పెట్టనుకో, శరీరం నీది కాదు, అంతస్తు నీది కాదు, అందం నీది కాదు, ఏది లేదమ్మా, ఒకరోజు చచ్చిపోవాల్సిందే. అయ్యో గాలి పడిపోయింది. కాబట్టి అది నమ్మద్దమ్మా. మునగ చెట్టు ఎక్కిస్తున్నాడంటే అది విరిగిపోతుంది. నేను రైట్, ఎందుకంటే నేను గాలి తీసేస్తే అది ఉండే దేని మీద, భూమి మీదనే. భూమి ఎప్పటికీ పడదు. నేను చెప్పేది సత్యం. గాలి తీస్తున్నాడు అనుకోబాకండి, నీలో ఉన్న గాలి దేవుడు ఎవరో చెప్తున్నాం. ఏమైనా అర్థమైంది? ఆ రకంగా భగవాన్ మనకు చెబుతూ, నాయన దేహం ముందా అది ముందని నీకు తేలదు, దేహానికి నీ యొక్క ఆ దేహానికి కారణమైన కర్మకు రెండిటికి ఆత్మయే కారణం అని తెలుసుకోనన్నా అని భగవంతుడు మనకు చక్కగా చెప్పాడు. నెక్స్ట్